చేస్తామని విజయనగరం జిల్లా మెంటాడ మండలం జాతి గ్రామంలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక కార్యక్రమంలో మెంటాడ ఎంపీడీఓ ప్రాణ్ రంగి త్రివిక్రమరావు, వైస్ ఎంపీపీ పొట్టంగి దుర్గా స్వయంగా పాల్గొన్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి పెన్షన్ పంపిణీ చేపట్టి లబ్ధిదారులకు అందజేశారు. ఉదయం 5 గంటల నుండి మండలంలోని కొంపంగి, చల్లపేట, కైలాం, ఆమరాయ వలస గ్రామాలలో 80% పెన్షన్ పంపిణీ చేస్తామని ఎంపీడీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మన్నెపూరి రామచంద్రుడు, సతివాడ నారం నాయుడు, పొట్టా శేఖర్, చాపాన నారాయణరావు, వెల్ఫేర్ అసిస్టెంట్ వెంకట్, అగ్రికల్చర్ అసిస్టెంట్ దివ్య పాల్గొన్నారు. పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించడానికి అందరి సహకారం తీసుకుంటామని తెలియజేస్తున్నాం. సెప్టెంబర్ నెలకు గాను అక్టోబర్ 1వ తారీఖు ఉదయం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం అనేది మరి మీసాలపేట, కొంపంగి, అలాగే చల్లపేట, కైలాం, అమరాయ వలస, ఇప్పుడు జైతి గ్రామం రావడం జరిగింది. మన మండలం మొత్తం మీద 119 మంది ఈ పింఛన్ల పంపిణీలో సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి పాల్గొంటూ ఉన్నారు. మరి ఇంతవరకు 7,563 పెన్షన్లకు గాను 5,300 పైచిలకు 70% వరకు 8 గంటల వరకే మనం కంప్లీట్ చేసుకోవడం అయింది. మరి ఉదయం 5 గంటల నుంచే పింఛన్ల పంపిణీ అనేది ఇంటింటికి వెళ్ళి పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇక్కడ కూడా స్థానిక ఎంపీటీ దుర్గ గారు, అలాగే రామచంద్ర గారు, మరి యూత్ పిల్లలు, కురవాళ్ళు కూడా అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి వారికి ఈ పింఛన్ ఇస్తున్న దాని మీద అవగాహన చేస్తూ ప్రతి నెల 1వ తారీఖు ఉదయమే వాళ్ళ ఇంటికే వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పడం జరుగుతూ ఉంది. మరి పింఛన్ పంపిణీ సజావుగా మండలంలో దాదాపు 12 గంటలకల్లా 90% కంప్లీట్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. అలాగే మండలంలో 16 మంది మండల స్థాయి అధికారులను కూడా ప్రతి 2 గ్రామాలకి ఒక పర్యవేక్షణ అధికారిగా కూడా వేయడం జరిగింది. మరి వారికి కావాల్సిన రసీదు కానీ అమౌంట్ కానీ రాత్రే పంపిణీ చేసుకొని ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి అందరూ సచివాలయ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మన మండలంలో కూడా సజావుగా పింఛన్ పంపిణీ చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రతి నెలలాగే ఈ నెల కూడా మనం తప్పనిసరిగా దూరం ఉన్న వాళ్ళకు కూడా నిర్ణయ కబురు చేసి ఇది వచ్చేటట్టుగా తీసుకోవడం జరిగింది. ఎవరైనా ఒకరు బయట ఉండిపోయినట్టయితే వాళ్ళు రేపు ఉదయం తీసుకోవడానికి ఉంటుంది. ఇది ప్రతి నెల జరిగే ప్రక్రియ. ఈ నెల కూడా సజావుగా జరిపించడానికి కృషి చేసిన అందరికీ కూడా, స్థానిక నాయకత్వానికి అందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించడానికి